కృపాభరితుడైన తండ్రి మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మా ఆయుష్కాలాన్ని పొడిగించావు నాయనా, మీకు స్తోత్రాలు. మాకు ఆయురారోగ్యాలను గ్రహించావు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. మా జీవితంలో ప్రభా మరొక నెల చివరి దినాన్ని దయచేశారు, మీకు స్తోత్రాలు. ఈ సెప్టెంబర్ మాసం అంతా మీ కృపలో భద్రపరిచారయ్యా. ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు తండ్రి, సమాధానం ఇచ్చారు, నెమ్మదినిచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, నిజముగా మేమెంతో ధన్యులమున్నాయి. ఈ 9వ నెల సెప్టెంబర్ మాసం అంతా ప్రారంభం నుండి ప్రభు ఈ చివరి వరకు ఆయా ఆపదల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి ప్రభు మమ్మల్ందరినీ తప్పించిన దేవుడు నైనా, ముఖ్యంగా నైనా అనారోగ్యము నుండి ప్రభు మీ కృపల తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయి. ఆరోగ్యవంతులుగా ప్రభు మమ్మలను నిలిపినందుకు మీకు స్తోత్రాలు. ఆరోగ్యవంతులుగా మమ్మలను సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఆరోగ్యం మీరిచ్చేది, ఆయుష్ మీరిచ్చేది కనుక ప్రభువా కనికరించి మమ్మల్ందరినీ సజీవులుగా ఉంచిన, ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాసాంతరపు స్తుతి కోరిక మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాసాంతరము నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డతోనైనా మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. మీ వాక్యము చేత మా అందరిని దర్శించండి, మా అందరితో మాట్లాడండి, మా అందరినీ మీ వాక్యము చేత తృప్తిపరచండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామం స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. సకాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈ రాత్రి మరొక నెల చివరి దినాన్ని దేవుడు ఇచ్చాడు. మనమందరము ప్రభువును స్తుతింపబద్ధులమయ్యున్న, ఎందుకంటే ఎవరి ఇంట్లో చూసిన అనారోగ్యాలు భయంకరంగా ఉన్నాయి. భయంకరమైన బలహీనతలు, కష్టాలు, శ్రమలు, శోధన. అయితే దేవుడు మనం ఈ నెలంతా కాపాడాడు, తన కృపలో భద్రపరిచాడు, మనకు తెలియకుండానే ఆపదల నుండి తప్పించాడు. క్షేమంగా నెల చివరి దిన స్తుతి కోరికలోనికి మనలందరినీ నడిపించాడు. మంచిది. ఈ రాత్రి మన ధ్యానాంశము పోయిన నెల 31వ తేదీ మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రారంభించుకున్నాం. గుర్తున్న వారు చెప్పండి. మోషే జీవితంలోని మొదటి సుగుణాన్ని ధ్యానం చేసుకున్నాం. మోషే జీవితంలో మొదటి సుగుణం ఏంటంటే భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి. రెండవది నా ఇల్లంతటిలో. మూడవది దేవునితో ముఖాముఖిగా. 3 విషయాలు ధ్యానించుకుందామని చెప్పి ఒక్క మాటే మనం ధ్యానించుకున్నాం. మొదటిది ఏంటది? నా ఇల్లంతటిలో. ఈ మాట చెప్పుకున్నాం. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని వాక్యం చెప్తాడు. కాబట్టి దేవుడు నువ్వు నమ్మకంగా ఉంటావంటే నేను గుర్తిస్తాను, నేను గమనిస్తాను. ఎక్కడ నుండి చూడండి, కీర్తనలు 33, 13, 14. యెహోవా ఆకాశములో నుండి ఏం చేస్తున్నాడు? కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించడం అంటే చూడటం. ఎవరెవరిని చూస్తున్నాడమ్మా? అందరినీ చూస్తాడు.
ఇంకొక లోతుగా కొంచెం ధ్యానం చేస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉండు, చెడ్డవారిని మంచివారినవి చూస్తావు. మంచోళ్ళను చూసి ఊరుకోలే దేవుడు, చెడ్డోళ్ళను కూడా చూస్తాడు. ఎందుకని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన క్రియల ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య ఎదుట ప్రత్యక్షమవుతాం. అప్పుడు లెక్కలు తీస్తా, లెక్కలు తీసి ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకి ప్రతిఫలము ఇస్తా. కాబట్టి నమ్మకంగా ఉందా? ఆమేన్. భర్తను కలిగి ఉన్నావా? గుర్తుపెట్టుకోవాలి. నీ భర్తకు నువ్వు చెప్పాలి, నమ్మకంగా. భార్యను కలిగి ఉన్నావా? నీ భార్యకు నీవు చెప్పాలి, సగం మంది నోరు గారు తినొచ్చారా? దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడా? వారి ఎడల కూడా నీవు ఎలా ఉండాలి? పిల్లలమైతే తల్లిదండ్రుల ఎడల చెప్పాలి. నెట్టుకు మనమందరము కలిసి మనం ఆరాధించే దేవునికి నమ్మకంగా ఉంటే మనకట దీవెనలు మెండు మెండు. మోషే గారు ఎంత నమ్మకస్తులైతే దేవుడు చెప్తున్నా, అయ్యా మోషే నా ఇల్లంతటిలో, ఇల్లంటే దేవుని ఇల్లేది? ఈ సర్వలోకం ఆయన ఇల్లే ఉంది కదా. యెషయా గ్రంథంలో ఆకాశము నా సింహాసనము, భూమిన ఆయన సంచరించి భూమంతటిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను నిండారుగా దీవిస్తాడు. ఆమేన్. చిన్న సాక్ష్యం చెప్తాను. మన గ్రామంలో మేము చిన్నపిల్లలప్పుడు జనమాల దేవదాసు గారు అని ఒక దైవ సేవకుడు ఉన్నారు. నాకు కూడా పెద్దగా జ్ఞాపకం లేదు, మీకు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు జనమాల దేవదాసు గారు. ఆయనకు ఆ రోజులో క్యాటకిస్ట్ అంటే ఉపదేశం లాంటి ఒక పాస్టర్ కింద పాస్టర్ లాగా పనిస్తే చాలా నమ్మకంగా పనిచేశారు. ఎంత నమ్మకం అంటే ఆయనకి 7-8 మంది పిల్లలు, ఎక్కువ మంది ఆ రోజుల్లో. వాళ్ళందరికీ సరి అయిన భోజనము, సరి అయిన వస్త్రాలు, సరి అయిన స్కూల్కి వెళ్ళడానికి బుక్స్ ఇవన్నీ ఉండేవి కాదంట. అయినా ఈయన వాటన్నిటి వైపు చూడకుండా సాయంత్రానికి ప్రార్థన పెట్టేవాడంట. భోజనం వండలేదయ్యా, తర్వాత వండుకుందాం, ముందు వచ్చి ప్రార్థనలో కూర్చో. ఇలా చాలా నమ్మకంగా చేస్తూ చేస్తూ ఉండగా చూడండి, ఆయన ఇక్కడ నుండి త్రిపురాంతకం వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక క్రొత్త ఊరు, కొత్తగా కట్టే ఊరికి ఈయన వెళ్ళి ముందుగా ఇల్లు వేసుకొని ఆ ఊరిలో ఉన్నాడు. ఉంటే ఏం జరిగింది తెలుసా? మొట్టమొదట కురిచేడు కాలువ ఆయన ఉన్న ఊరి మీదుగా వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు వచ్చి, కలెక్టర్ అయ్యా ఈ 10 మంది ఇల్లు వేసుకొని ఉన్నారు, వీళ్ళందరికీ పొలం ఇస్తాం, ఈ పొలం అంతా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెబితే ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 10 మంది. చూసారా? ఒక్కొక్కరికి 3 ఎకరాలు. ఎన్ని ఎకరాలు వచ్చింది? నమ్మకంగా ఉంటే దీవెనలు. వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని ఈ మధ్య అమ్ముకుంటే 1 ఎకరా 25 లక్షలు 50 లక్షలు అమ్ముకుంటారు. చూసారా? పేదరికం ఉన్నా అమ్మ జాగ్రత్తగా, ఇబ్బంది ఉన్నా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, లేక పరిస్థితులన్నీ తారుమారైనా భయపడమాక నమ్మకంగా ఉండాలి. ఆమేన్. నమ్మకాన్ని వదిలిపెట్టమాక. ఎవరిపైనా? దేవుడు.
దేవుని పైన నమ్మకం ఉంచితే ఆయన నిన్ను కడ వరకు వచ్చిన దాకైనా చూసి చివరిలో నేను ఏం చేస్తాడు? సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మోషే వలె మన ఆత్మీయ జీవితంలో నమ్మకముగా ఉందుముగాక. మోషే గారికి ఉన్న రెండవ సుగుణము, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి. ఎంతమంది భూమి మీద? చాలా వరకు లెక్క లేదా? మనం మీ ఇంట్లో ఎంతమంది? చాలా మంది అంటామా? ఒక లెక్క చెబుతాం, మా ఇంట్లో 4 6 లేకపోతే ఈ ఊర్లో ఎంతమంది ఉన్నట్టు ఒక లెక్క ఉండేది. భూమి మీద ఉన్నది దాదాపు 600 కోట్ల జనాభా. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది? దాంట్లో ముందు 100 కోట్లు మనమే ఉన్నాం. భూమి మొత్తం ఎంతమంది ఉన్నారో భారతదేశంలో 100 కోట్లు, మనకే ఎక్కువ జనాభా కదండి. ఈ 600 కోట్లు ఇప్పుడుంటే మోషే గారి సమయంలో కాలంలో ఒక 100 కోట్లు ఉన్నారు అనుకో. 100 కోట్లలో చెప్పాలి ఇప్పుడు మిక్కిలి సాత్వికుడు. ఎంతమందిలో? 100 కోట్లు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు వచ్చి, అమ్మా నీ గురించి ఒక సాక్ష్యం ఎవరైనా చెప్తారంటే ఈ ఊరిలో కల్లా చెప్పాలి మిక్కిలి సాత్వికురాలని చెప్పించుకోగలమా? పోనీ బజారులో కల్లా మిక్కిలి సాత్వికురా, పోనీ ఇంటిలో కల్లా మిక్కిలి. చెప్పాను, గుంటూరులో ఒకరికి 4 కొడుకులు 4 కోడలు. ఈ 4 కోడలు, ఒక కోడలు అత్త చేత నిత్యము పొగడబడుతుంది. ఆమె దాదాపుగా అత్త ఏ కోడల్ని డౌట్ లేకుండా చదువుతారు, పొగడనే. ఏ కోడలు అత్తను మెచ్చుకోదు కదా. కానీ ఈమెం చేస్తుంటే, నా రెండో కోడలు దేవతయ్యా, నా ఇంటికి దేవతయ్యా, నా ఇంటికి దేవతయ్యా, నా ఇల్లు ఆ రెండో కోడలు లేకపోతే నా ఇల్లులాగా. మిగిలిన 3కి చెప్పండి 120 పోద్ది బీపీ, మా 500 పోద్ది. ఏంది మమ్మల్ని మెచ్చుకోకుండా మా అత్త ఈమెను మెచ్చు. చివరికి ఏం చదువుతుందో తెలుసా? మా అందరి కొరకు వేకుజామున ప్రార్థన. అది ఆమెకు ధన్యతను తీసుకొచ్చు. నా కోడలందరి కల్లా ప్రార్థనా పరురాలయ్యా, నా కోడలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తుందయ్యా. నా కోడలందరూ ఆమెను తిడుతుంటే ఆమె అందరి కొరకు మిక్కిలి. నీ అత్త నిన్ను గురించి అలా చెప్పగలదా? అమ్మా నీ అత్త ముందుగా, అందరికి అత్తలు ఉన్నారా? ముందే గుడ్డు పెట్టారా? ఏది ఏమైనా వాళ్ళు మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. ఇదేలమ్మా. ఒకవేళ అలాంటి సాక్ష్యం నీకుంటే నీవు ధన్యుడు. ఆమేన్. బైబిల్లో బాగా బాగా ఇష్టమైన వాక్యం ఏంటో తెలుసా? యాకోబు అత్తగారింటికి వెళితే అత్త మామ బావమరుదులందరూ యాకోబు గురించి సాక్ష్యం చెప్తారు. అయ్యా, నిన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని చంపాడా అని ప్రతిలాడతాడు. ఆయన ఎవరిని? అల్లుడిని. నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు ఉండయ్యా. అది కాడంలో మీరు చూస్తే బాగా చాలా సంతోషం వేసింది. మనం కూడా అడుగు పెట్టిన కాడల్లా మనల్ని ఏమనాలా? ఉండయ్యా, నిన్ను బట్టి మాకు మేలు, నిన్ను బట్టి మాకు దీవెన, నిన్ను బట్టి మాకు ఆశీర్వాదం, నిన్ను బట్టి మాకు నెమ్మది. ఆమేన్. యాకోబు నేను ఊరికి వెళ్తానంటే అర్థమైందా? వాళ్ళ బావమరిది, వాళ్ళ మామ, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకటే మాట, అయ్యా మేము శకునము చూసి తెలుసుకున్నాం. ఏం చూసి? నిన్ను బట్టి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళొద్దు. సహజంగా అల్లుడు పోతే అత్తగారు 2 రోజులు 3 రోజులు బాగా బ్రహ్మాండం, తర్వాత ఎప్పుడు పోదు అని
ఎదురు చూస్తారు. సరే వారానికైనా సరే 10 రోజులకైనా అంతేనా? యాకోబు వెళ్తానంటుందంట. కారణం యాకోబును బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ భూమి అంతటిని ఏం చేశాడు? మోషేని గురించి ప్రభు చెప్పిన మాట, భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి మోషే యొక్క 2వ సుగుణం. సాత్వికత అంటే ఏమిటి? చూడండి, బైబిల్లో ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఇప్పుడు చెప్పాలి, ఆ అత్త బీరువాలో డబ్బులు ఉన్నాయి తీసుకురమ్మని తాళం ఇవ్వాల. నలుగురు ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ఒక ఆమె గురించి చెప్పాం కదా, ఎవరికి ఇస్తుంది? ప్రార్థన చేసే ఆమెకే. పరిపాలన ఎవరికి వస్తుంది? పెత్తనం ఎవరికి వస్తుంది? ప్రార్థన చేసే ఆమెకి. ఇంటిలోకి అందరి లేకల్లా ఈమె మిక్కిలి. భూమి మీదంట మనం అలా ఉంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోవాలి. చాలా శ్రేష్టమైన సత్యం. ఏమి పోయినా సరే, అర్థమవుతుందన్న భాష, ఏమి పోయినా ఏమి జరిగినా సాత్వికంగా ఉండడానికి నేర్చుకుందుముగాక, తీర్మానము చేసుకుందుముగాక. అది మేము ఏం చేస్తాం తెలుసా? భూలోకాన్ని స్వతంత్రించుకునేలా చేస్తాం. చూడండి మరొక వాక్యం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను. యేసు ప్రభు ఎలాంటివాడంట? సాత్వికుడను, పేద మనస్సు కలవాడను, కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యం వింటున్న దైవజనమా, సాత్వికుల దగ్గరికి కూర్చొని నేర్చుకో. ఆమేన్. కిట్టుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చోమాక, గొడవలాడే వారి దగ్గరికి వెళ్ళి కూర్చోమాక. ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి? సాత్వికత కలిగిన వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎంత శ్రేష్టమైన సత్యం! సాత్వికత నీకు నేర్పుతుంది, నువ్వు కూడా సాత్వికంగా బ్రతుకోవాలి. యేసు ప్రభువు అంటున్నాడు, నా కాడెత్తుకయ్యా, అమ్మా నా కాడెత్తుకో, నా దగ్గర నువ్వు నేర్చుకో. ఏమొచ్చిందో తెలుసా? నీకు సాత్వికత వచ్చింది. అందుకే నేను అనేక మాటలు చెప్పేది, ప్రార్థన చేసి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చో. నిన్ను కూడా ఆమె ఏం చేసింది తెలుసా? రాకొచ్చేపు చెప్పండి, పాటలు పాడాను దగ్గరికి, వాక్యం చదివాను దగ్గరికి. ఎవరు నీ దృష్టిలో వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చో. ఖచ్చితంగా నీకు కూడా వారి లక్షణాలు కొన్ని అవుతాయి. అందుకని ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకో, నేర్చుకో. దేవుని బిడ్డలో ప్రభు దగ్గర నేర్చుకోవాలి, ప్రభు బిడ్డల దగ్గర నేర్చుకోవాలి. తర్వాత వాక్యం చూడండి, మోషే గారి దగ్గర అసలు ఏంటి సాత్వికం అంటే చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుందరు. మోషే ఆ మాట విని ఏం చేశాడు? మనం జీవితం అంతా ట్రై చేసిన ఈ లక్షణం రాదు. ఇదేనా పెద్ద గొప్ప? మీరేనా పరిశుద్ధులు? అసలు మీతో మాకు పనే, మేమందరం పరిశుద్ధులమే, అందరం పరిశుద్ధులే, మీతో మాకు పని లేదంటే
మోషే వచ్చి వాళ్ళ ఎదుట చెప్పాలి. ఇది సాత్విక. నిన్ను తిట్టేవారి ఎడల దీనత్వం చూపగలిగితే అది నీకు సాత్విక. నిన్ను దూషించే వారి ఎడల ప్రేమ చూపగలిగితే అది నీకు సాత్విక. మోషేలో ఉన్న సాత్వికం అది. నువ్వు మాకుద్దయా, నువ్వేంది పెద్ద పరిశుద్ధుడివా, మేము కూడా పరిశుద్ధులమే, ఈ సమాజంలో మొత్తం పరిశుద్ధులే అని 250 మంది మోషే అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడితే మోషే సరే మౌనంగా ఉండగా ఏమన్నాడు తెలుసా? వారి ఎదుట సాగిలపడి దండం పెడుతున్నా. దండము నా జీవితంలో ఎప్పుడు వెళ్ళ ఒక మంచి సేవకుడు కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, బెడ్ మీద, చాలా భయంకరమైన పరిస్థితులు. ఎవరింట్లో వాళ్ళు వణికిపోయారు కదా కరోనాకి. అలాంటి పరిస్థితుల్లో ఆ భార్య ఎంత భక్తురాలు, ఇప్పుడు నాతో మాట్లాడినాను కాదు కానీ హాస్పిటల్లో ఉంటే సాయంకాలం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిదంటుంది, అయ్యా నీకు దండం పెడతా, నా భర్త కొరకు ప్రార్థన. ఎంత ప్రేమ ఉంటున్నారు అన్నమాట. భర్త ఎడలా ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత భక్తి కలిగిన అయినా నీ ప్రార్థన దేవుడు వింటాడయ్యా, నాకు తెలుసు, నీకు దండం పెడతాయ్యా నా భర్త కొరకు ప్రార్థించి. చూసారా, నీవెప్పుడన్నా క్లిష్ట పరిస్థితిలో, నష్ట పరిస్థితిలో యేసయ్య దగ్గరికి వచ్చి అలా వినయముతో, వినమ్రతతో, పగిలిన హృదయముతో, ప్రభువా నీ ఎదుట సాగిల పడ్డానయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేదయ్యా, నా 2 చేతులు జోడించి నిన్ను అడుగుతున్నానయ్యా అని నువ్వు వేడుకోగలిగితే నీ వినయం యేసయ్య సన్నిధికి దించునుగాక. చూసారా, మోషే అంత గొప్ప సాత్వికుడు. ఆయనను తిట్టేవారు, వ్యతిరేకించేవారు, ఎదురు తిరిగిన వాళ్ళ దగ్గర ఆయనకున్న ఆయుధం ఏంటో తెలుసా? సాగిలపడి నమస్కారము. మోషే యొక్క గొప్ప సాత్వికము, గొప్ప సాత్వికం. చూడండి, తర్వాత వాక్యాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 18వ వచనం. మీరు దేవుని దృష్టికి చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు అయ్యా దేవుని దగ్గరికి పోయి విజ్ఞాపన. తప్పు చేసిందేమో ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే ప్రజలు, వారి కోసం మోషే 40 దినాలు ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తారు. అందుకనే ఇంట్లో అందరూ ప్రార్థన పనులు ఉంటే మంచిదే, కానీ ఉండరు. నువ్వు ఒక్కదాని ఉన్నా చాలు, యేసయ్య సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తే మంచిదే, ఒకవేళ నువ్వు ఒక్కదాని ఉన్నా చాలు, దేవుని నీ దగ్గరికి నడిపించుకోగలవు. ఆమేన్. చూసారా, అందరూ లక్షల మంది దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే మోషే గారు వాళ్ళందరి కోసము ఉపవాసం ఉండి ప్రార్థన. అక్కడ రాయబడింది, అప్పుడు దేవుడు నన్ను బట్టిన విశ్వాసాన్ని బట్టిన విజ్ఞాపన ప్రార్థన బట్టి మిమ్మల్ని నాశనము. మీ ఇంట్లో ఎవరు నాశనం కాకూడదంటే నీ ప్రార్థన ఒక బలమైనటువంటి సాధనముగా ఉండాలి. నాశనపు దూత, నాశనం ఎలా వచ్చిందని నాశనపు దూత ఉంటుంది. అది నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నీ ప్రార్థన అగ్ని ఉందే, ఆ అగ్ని కాలిపోతాం కదా అని బయటికి పరిగెత్తేలా నీ ప్రార్థన అగ్ని ఉండాలి, మండుచు ఉండాలి. అప్పుడు నీ ఇంటిలోకి నాశనపు దూత రానే లేదు. అంతే, మరణ దూత,
ఇంకొకటి ఏంటి? మరణదూత. మరణదూతని ఇంట్లో అడుగు పెట్టాలంటే ఇంటి చుట్టూ నీ ప్రార్థనతో నీవు కంచెను సిద్ధపరచుకో. ఆ కంచె దాటి మరణదూతని ఇంటిలోకి రాలేదు. ఒక సేవకుడు చెప్పాడంట, సంఘంలో ఒక మరణం రాబోతుంది. అందరూ అయ్యా అయ్యా మా ఇంటికి రాకుండా ఉంటే బాగుంది, మా ఇంటికి రాకుండా ఉంటే బాగుంది అని కొంచెం ప్రార్థన చేసి ఎక్కువసేపు అలా అనుకుంటూ ఉండేవారట. ఒక సహోదరి నిత్యం ప్రార్థన చేసిందట, ప్రభువా మరణదూత నా ఇంటికి రాకుండా నా ఇంటి చుట్టూ నువ్వు కంచె వేస్తే మరణదూత రాలేదయ్యా అని నిత్యము ప్రార్థన చేసిందంట. ఆ సహోదరి ఇంటికి రావలసిన మరణదూత బయట ఉండి ఒక రాత్రంతా నిలువబడి రావడానికి అవకాశం లేక వెనుదిరిగి బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మరణము తప్పించుట యెహోవా వశము. ఆమేన్. ఎవరు తప్పించేది? మరణం. నువ్వు ఇంజక్షన్ బట్టి బతికిన ఒట్టి మాటలే. ఆ ఇంజక్షన్ కాదు నేను బ్రతికించేది. దేవుడు నిన్ను మరణము నుండి తప్పించగలిగిన దేవుడు. బైబిల్ ఉందండి ఆ మాట, మరణము తప్పించుట యెహోవా వశము. కాబట్టి ఆ మరణదూతని ఇంటిలోకి రాకూడదనుకొని నువ్వు ఆశిస్తూ ఉంటే ఏం చేయాలో తెలుసా? నిత్యము నిత్యము ప్రార్థన చేసి నీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఏర్పాటు చేసి. నాశనపు దూత నీ ఇంటిలోకి రాకూడదంటే నీ ఇంటి చుట్టూ నీ ప్రార్థన ద్వారా కంచె వేసుకో. ప్రార్థన ధూపము వలె అగ్ని వలె మండుతూ ఉంటాం. ఇప్పుడు కరెంటు పెడతాం గేటుకు, ఎవడన్నా పట్టుకుంటే ఏమవుతాడు? నీ ప్రార్థన అలా అగ్ని వలె నీ ఇంటి చుట్టూ మండునుగాక. ఇంకేమొస్తుంది? ఏమి రావాలన్నా అది దాటుకొని. చూడండి వాక్యంలో మనం గమనిస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నీ ఇంట్లో ఎవరు నశించకుండా నువ్వు కాపాడుకోవడానికి నీవు నేను కూడా నిత్యము మెలకువ కలిగి ప్రార్థనతో ముందుకు కొనసాగుదుముగాక. చూశారు, ప్రభు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. దాని కొరకు ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు తుదకు ఆయన జన్మించినప్పుడు స్థలము లేదు, ఆయన మరణించినప్పుడు కూడా ఆ సమాధి ఆయనది. సాత్వికత అంత గొప్పది. నా కొరకు నాది నాది అనే నీ ఆలోచనను చేస్తే అది సాత్వికత కాదు. నా కుటుంబము కాపాడబడాలి, నా సంఘము భద్రంగా ఉండాలి, నా బంధువులు భద్రంగా ఉండాలి, నా వారందరూ క్షేమంగా ఉండాలి. ఈ మనస్సుతో నువ్వు ప్రార్థన చేయి, అది సాత్వికమైన మనస్సు. మోషే వలె అందరి కొరకు ఆయన సాగిల పడేవాడు, అందరి కొరకు ఉపవాసము ఉండేవాడు, అందరి కొరకు విజ్ఞాపన చేశాడు. ఇంకా చూడండి వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి. సాత్వికత ఎక్కడొచ్చిందో తెలుసా? ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని నిర్లక్ష్యం చేయమాక. బల్లాలో చేయి వేయడం, ఆయన రక్త మాంసములను పుచ్చుకోవడానికి నిర్లక్ష్యము, అది నీకు సాత్వికత అవుతుంది. సాత్వికత అనేది ఎలా మన శరీరంలో వృద్ధి చేసుకోవాలంటే, అమ్మా చెప్పండి,
ప్రతి ఆదివారం ఆయన శరీరము తిని చెప్పాలి, ఆయన రక్తాన్ని నీ శరీరంలో ఆయన దివ్య లక్షణాలను నువ్వు పొందుకుంటా. ఆమేన్. కాబట్టి ఎవరు బట్లను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాట, నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లను ఎక్కి సాత్విక ప్రభు సాత్వికుడు. ఆయన లక్షణాలు మనకు రావాలి అంటే, ఆయన లక్షణాలను మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఆయన వాక్యానుసారంగా నడిచి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఆ నిత్య జీవానికి మనము వారసులము. ఇంకా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీరాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ప్రభు వచ్చింది మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి. సమృద్ధి అయిన జీవం ఎక్కడుంది? ఆయనలోనే సమృద్ధి అయిన జీవము. మరి ఆయన లక్షణాలు రావాలంటే అమ్మా, ఒక డాక్టర్ గారు చిన్నపిల్లల గురించి రాశాడు. పిల్లలు పుట్టినప్పటి నుండి ఆ తల్లి దగ్గర ఆ పాలు త్రాగడము ద్వారానే చాలా వరకు ఆ తల్లి లక్షణాలు బిడ్డకు వస్తాయి. పాలంటే ఏంటి? రక్తమే. రక్తం ఎలా మారుంది? ఆ పాలు చితికితే వెన్న వచ్చింది, నెయ్యి వచ్చింది. తెలుసా? ఇప్పుడు కొంతమంది నెయ్యి తింటారు బాగా, వాటి మాంసము తినకూడదు. మాంసం అంటే పిప్పి, నెయ్యి అంటే పిండగా వచ్చిన బలమైన ఆహారం. అర్థమైందా? ఈ మాంసం తినే వాళ్ళంతా పిప్పి తిన్నట్టు. చెరుకు గడెను బాగా రసం తింటే ఏం మిగిలింది? పిప్పి. నెయ్యి తినేవాడికి అసలైనటువంటి బలం. మనం నెయ్యి అమ్మి పిప్పి తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? పిల్లలు కూడా పాలు త్రాగినప్పుడు రక్తం, తల్లి రక్తం. అప్పుడే తల్లి లక్షణాలు కొన్ని పిల్లలకు అప్పుతాయి. యేసు ప్రభు యొక్క రక్త మాంసములలో పాలి భాగస్థులము అయితే మనకు కూడా ఆయన దివ్యమైన లక్షణాలు మనలో ప్రవేశిస్తాయి. ఆయన లక్షణాలేంటి? సాత్వికమైనది. ఆయన లక్షణాలేంటి? నశించిన దానిని వెదకి రక్షించి. ఆయన లక్షణాలేంటి? గొర్రెల కొరకు తన ప్రాణము. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములంట, కవల పిల్లలు. ఇద్దరు ఒకే పుట్టుక, ఒకే రూపం, ఒకే శరీరం. చక్కగా ఇద్దరు ఒకరిని చూస్తే ఒకరిని గుర్తుపట్టలేనంత ఇద్దరు కవల. పెద్దోడు బాగా చదువుకొని మా జడ్జి అయ్యాడంట. బాగా చదువుకుంటే దేవుడు ఏదో ఒక రోజు కనికరిస్తాడు. కాపీలు కొట్టి పాస్ అయితే ఎక్కడొక చోట వీరుక్కుపోతాడు. అర్థమైందా? బాగా చదువుకున్నాడు, మంచి జడ్జి అయ్యాడు. రెండో వాడు చదవకుండా ఆ దొంగతనాలు ఈ దొంగతనాలు చేస్తూ చేస్తూ చివరి పెద్ద నేరంలో చిక్కి ఉరి శిక్ష పడింది. చూసారా? ఉరి శిక్షమ్మా అంటే ఉరి తీయడం. ఇక 2 రోజులకు ఉరి తీస్తాడనగా ఈ పెద్ద అబ్బాయికి ఒకటే బాధ. అయ్యో, నా తమ్ముడు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. నేను ప్రభువులో ఉన్నా కాబట్టి సంతోషం. వాడు కూడా ప్రభువుని నమ్ముకుంటే బాగుండని వెళ్ళి తమ్ముని చూడాలని జైల్లోకి వెళ్ళి చూసి వచ్చి చెప్పాడంటారే, ఇప్పటి నుంచి అన్న మారయ్యా, ఇంకా నాకు మారడానికి అవకాశం ఎక్కడుందన్నా? నన్ను ఎల్లుండి ఏం చేస్తాడు? ఊరి తీస్తాడు.
ఇంకా నాకు అవకాశము లేదయ్యా, దేవుడు అవకాశం ఇస్తాడు అని చెప్పి ఆ 2 రోజులకు ముందు రాత్రి ఇతను తమ్ముడిని చూస్తానికని వెళ్ళి జడ్జి డ్రెస్సు తమ్ముడికి ఇచ్చాడంట. తమ్ముడు ఖైదీకి ఉండే డ్రెస్సు ఇతనేసుకున్నాడు. ఏంది ఇలా? పర్లేదు, ఇప్పుడు నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తా. నువ్వు చనిపోయావంటే ఎక్కడికి వెళ్తావు? ఈ రోజు నుంచి నువ్వేం చేయాలో తెలుసా? మారు మనసు. ఎప్పటి నుండి అయినా మంచిగా బ్రతుకు, ఎప్పటి నుండి అయినా ప్రభువు నమ్ముకో, ఎప్పటి నుండి అయినా రక్షకుని వెంబడించు, రక్షింపబడిన జీవితం జీవించు. ఏం పర్లా, నువ్వు ఏదో ఒక రోజు పరలోకంలో కలుసుకో. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే మళ్ళా నరకానికి పోతామని బ్రతిమాలి ఒప్పించి చేతిలో చేసి ఇతన్ని బయటికి పంపాడు. ఇతను జడ్జి డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి దైత్యాగా బయటికి వచ్చేసాడు. అన్న ఎక్కడ ఉన్నాడు? జైల్లో. తెల్లవారుజామున అన్నను ఊరి తీశాడు. తమ్ముడేమో బ్రతికిపోయాడు. ఇంటికి వచ్చాడు కానీ తమ్ముడికి నిద్ర పడ్డాడు, నెమ్మది లేదు. అన్నను ఊరి తీశాడు. ప్రభుత్వ పని చేసేశాడు. ఆ రోజు నుంచి తమ్ముడు మారు మనసు పొంది బైబిల్ తీసుకొని ప్రభు పరిచర్య చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తే కొంతకాలానికి ఇతను కూడా చనిపోతాడు కదా. ఇద్దరు ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకొని ఆనందించారు. అదే సాత్వికము. ఆమేన్. తమ్ముడి కొరకు చనిపోవడం, తమ్ముని కొరకు జీవితాన్ని త్యాగము చేయడం. ఒకవేళ నీకున్న ఇబ్బందులను బట్టి భరించలేకపోతున్నా, త్యాగం చేయి. ప్రభువారు తప్పక నిన్ను నిలువబెట్టి బలపరిచి దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి